పని కాస్త అయ్యేదాకా 100 టెంకాయలు కొడతాను, 1000 టెంకాయలు కొడతాను. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, 10,000 టెంకాయలు కొడతాను. చిన్న పనికి కాళ్ళు నొప్పి వస్తే 10,000 టెంకాయలు కొడతాడు. 10,000 టెంకాయలు కొట్టలేడు కాబట్టి 10,000 టెంకాయలు ఖరీదు గల డబ్బులు తీసుకెళ్ళి అవకాశం సంపాదిస్తాడు. ఏమన్నా అర్థం ఉందా? అర్థార్థి జిజ్ఞాసి. జిజ్ఞాసి లెవెల్కి వచ్చిన వాడికి కొంచెం అవకాశం ఉంది. వాడు సగుణారాధకుడు, వాడు బ్రహ్మాస్మి అని తెలుసుకోవడానికి వాడికి అవకాశం ఉంది. వాడు తెలుసుకుంటే తెలుసుకున్న తర్వాత జ్ఞాని కాలేదు వాడు. ఇంకా కాకపోతే అంటే స్టేజెస్ చాలా ఉన్నాయండి. ఆ తర్వాత మధ్యకాలంలో చాలా స్టేజెస్ ఉన్నాయి. అందరూ మేము ఆధ్యాత్మిక దృష్టి టీవీలో మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా వాళ్ళు డెవలప్ అయినారు ఏంటో మాట్లాడతారు. ఏంటో ఆధ్యాత్మికం అంటే వాళ్ళకి ఏం తెలుసు అనుకుంటారు, అనుకుంటారు. ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది అక్కడ. ఏమిటి ఆధ్యాత్మికం అంటే? ఏదో దేవుడి గురించి 2 మాటలు చెప్పుకుంటే అది ఆధ్యాత్మికం. దేవుడు వేరే ఉన్నాడు, నేను వేరే ఉన్నాను, నేను ఉత్తమ ఉండవు, నేను పాతకుండాను అనుకున్నా కూడా పర్వాలేదు. వాడు ఉత్తమ ఉండాలి. దేవుడా నీవు ఉత్తమ ఉండవు అంటే ఉత్తముడవు, నేను పాతకుండను, నేను పాపిని, పాపం పాపకర్మానం. దాని ట్రాన్స్లేషనే అది, అందుకని ఏమి ఇదంతా ఆధ్యాత్మిక వాతావరణం. ఆధ్యాత్మికమైంది వాతావరణంలో లేదు తల్లి, ఆధ్యాత్మికమైంది నీలో ఉంది. నీవు ఆధ్యాత్మికంగా పెరగాలి. బయట వాతావరణం ఏముండదు, బయట వాత ఆవరణమే. వాత అంటే గాలి, గాలి ఆవరించుకుంటుంది. వాతావరణం అంటే అది, గాలి ఆవరించుకుంటుంది. సరిగ్గా పదాలు అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. ఏంటి సగుణారాధకుడు దేహం చాలించినట్లయితే వాడు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మతో పాటు విచారణ చేసి, ఇంకా స్టేజెస్ ఉన్నాయన్నాను కదా, అవన్నీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ అవి. దాంట్లో వాడు కృతకృత్యుడై చివరిలో ప్రళయంలో బ్రహ్మగారితో పాటు లోకాలన్నీ పోయేటప్పుడు వాడు మోక్షాన్ని పొందుతాడు. బ్రహ్మగారు ఎప్పుడు పోతారో మనకేం తెలుసు. ఇంకా బ్రహ్మగారికి ద్వితీయ పరార్థం ఇప్పుడు 50 ఏళ్ళు దాటి మరి ఆయన సెకండ్ హాఫ్లో పడ్డాడు. మనం థర్డ్ హాఫ్లో పడ్డాం. మన సంగతి వేరు, ఆయన సంగతి వేరు. మన కాలమానం వేరు, ఆయన కాలమానం వేరు. ఇవన్నీ చాలా చాలా గందరగోళాలు ఉన్నాయి. వాటిల్లోకి వెళ్ళవాకండి. మీకు ఇది అర్థం కావడం కోసం ఇంతే చెప్తున్నాను. అందుకని ఈ 2 చెప్తాడు. సూక్ష్మతర సూక్ష్మతమ అనేటువంటి రెండిట్లో సచ్చిత్తులు మాత్రమే గ్రహించమని చెప్పినప్పుడు సూక్ష్మతమం అది సూపర్లేటివిటీ. దాంట్లో ఇంకా నామరూపాలు ఉండవు. నామరూపాలు మాత్రమే గ్రహించు, అది ఇదేను అని చెప్పడంలో సగుణాలు, సగుణ నిర్గుణాలు అని వీటి పేరు. ఒకటి సగుణము, ఒకటి నిర్గుణము. నిర్గుణమైన దాంట్లో నామరూపాలు ఉండవు. అది దేశకాలాల నుంచి అనుసరించి మారదు. ఇది మారుతుంది, నిజంగా మారలేదు, మారినట్టు కనిపిస్తుంది. ఆ పదం బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి 2 కాక భ్రాంతిజం అని ఇంకోటి ఉంది. ఆ భ్రాంతిజం వల్ల మనకు రిలేషన్షిప్, మనకు రాగద్వేషాలు, అది భ్రాంతిజం. అది భ్రమాజ్ఞానం. ఇది ప్రమాజ్ఞానం. దీని పేరు ప్రమ అంటే ఒరిజినల్, భ్రమ అంటే భ్రాంతి. ఆ మాటలు కూడా చూడండి, బాగా అర్థం చేసుకోండి. ప్రమ, అందుకే ప్రమాజ్ఞానంతో కొలిచేదాన్ని ప్రమాణము. ఏం ప్రమాణం? సత్య ప్రమాణంగా చెప్తున్నానండి ఈ మాట. ఇక్కడ పెట్టుకుంటాడు తరమెత్తి. సత్య ప్రమాణం. ప్రమాణం దేని మీద చేస్తున్నాడు? సత్యం మీద చేస్తున్నాడు. సత్యం ఎక్కడుంది? సచ్చిత్తులు ఇక్కడున్నాయి. సచ్చిత్తులు ఇక్కడున్నాయి, సహస్రారంలో ఉన్నాయి. సహస్రార చక్రంలో సచ్చిత్తులు, పారమార్థిక సత్యం ఇక్కడ ఉంది. అందుకే సత్యం ప్రమాణంగా చెప్తున్నాను అంటాడు. ఇక్కడ తల మీద చేపెట్టుకుంటాడు. తెలిసిన వాడు, తెలియని వాడు. ప్రమాణము అంటే ఏమిటి? ప్రమ అంటే సత్యం. సత్యం అంటే సచ్చిత్తు. దాని ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. ఇది మాట్లాడేది నేను దాని ఆధారంగా మాట్లాడుతున్నాను.
మాట్లాడుతున్నావు? ప్రమాణం అంటే కొలవడం. ఏమి కొలిచి మాట్లాడుతున్నావు? నేను దారిలో వెళుతూ ఉంటే ఆ రోడ్డు మీద నాకు ఎదురుగా ఒక వెహికల్ వస్తే ఈ చోటులో నా కారు పోతుందా పోదా, ఏదన్నా కొట్టుకోకుండా ఇది పోగలదు అని ఏ ప్రమాణం చెప్తోంది నీకు? నీ జ్ఞానం. నీ జ్ఞానంతో కొలుస్తున్నావు. అక్కడ కిందికి దిగలే, కిందికి దిగి టేప్ తీసుకోలే. టేప్ పెట్టి నా కారు ఇన్ని అడుగుల వెడల్పుంది, ఈ రోడ్డు ఇన్ని అడుగుల వెడల్పుంది, నా కారు కంటే రోడ్డు కొంచెం 2 అంగుళాలు పెద్దగా ఉంది, పర్వాలేదు, ఈ కారు ఇందులో పోతుంది అని ఇది కొలిచావా? మరి ఎట్లా కొలిచావు? నీ జ్ఞానంతో కొలిచావు. కాబట్టి సత్యం ఏది? నీ జ్ఞానం. అందుకని దాన్ని ప్రమాణంగా తీసుకునేమాట సత్య ప్రమాణం అంటే అది. ఊరికినే సత్య ప్రమాణం గుర్తిగా అబద్ధాలేసి ఇక్కడ గుర్తు పెట్టుకుంటాడు. తలకాయ వచ్చేది పాపం వాడు ఇంత ఏడుస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ ఏమిరా పరిమాణ పనులన్నిటికీ నన్ను ప్రమాణం పెడుతున్నాడు. వాడి భ్రాంతిజం అనేది నన్ను ప్రమాణం పెడుతున్నాడు అని వాడు పాపం ఏడుస్తూ ఉంటాడు. ఏం చేస్తాను చెప్పండి, మన కర్మ ఉంది, వాడి కర్మ ఉంది. ఇట్లాంటి వాడి దగ్గరికి వచ్చి వీడికి అన్ని హెల్ప్ చేస్తున్నాడే, అది వాడి కర్మ. సగుణ నిర్గుణాలు. భ్రాంతిజంలో ఉన్నదాన్ని కాదు నేను సగుణం అని చెప్పడం. బాగా గుర్తు చేసుకోండి. నామరూపాలు పొందినట్లుగా అనిపించేటువంటి అసత్పదార్థం. అసత్పదార్థం ఏమంటే సత్తు కంటే భిన్నం కాదు, అది సత్తే. ఎందుకని? అసత్తు దాని మీద కవర్ అయి ఉంది. కానీ నిప్పు ఈ ఇనుము మీదికి వచ్చి ఇనుమును ఆక్రమించినట్లు కనపడుతోంది. కానీ నిజంగా ఇనుములోకి దూరగలిగిన శక్తి నిప్పు లేదు. దూరి ఉంటే నిప్పు మళ్ళీ ఊరికే వెనక్కి వెళ్ళిపోదు. నువ్వు 10 రోజుల నుంచి 20 రోజుల నుంచి నిప్పుగానే ఉంటుంది. చూడండి, నిప్పు దీనిలో ప్రవేశించండి. మన గుండు మన శరీరం ఇది సత్తుడు. దీంట్లో నామరూపాలు చేరినాయి. బాగా అర్థం చేసుకోండి. నామరూపాలంటే నిప్పు లాంటిది అని చెప్పుకున్నాం. ఇందులో చేరినాయి. వీడు చచ్చాడు అంటున్నారు. ఇప్పుడు ఏం చచ్చాడు చెప్పండి? నామరూపాలంటే నామం అంటే ఆలోచన, రూపం, శరీరం, ప్రాణం, క్రియ. ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాస అవి కదా చేరింది. నామరూపం అంటే షేప్ కాదు, పేరు కాదు. ముందే చెప్పా, తెలుగులో నామం అంటే పేరు, సంస్కృతంలో నామం అంటే ఆలోచన. అవి చేరినాయి ఎవరి మీదికి? సచ్చిత్తుల మీది. సచ్చిత్తుల మీదికి చేరినటువంటివి ఆ నిప్పు తనని తాను ఉపసంహరించుకుంది. ఒక 10 రోజుల తర్వాత కొలిమిలో నుంచి తీసి పక్కకు పెట్టాను. 10 రోజులు వేడిగానే ఉంటుంది. తర్వాత ఆ నిప్పంతా ఆ వేడంతా పోయింది. ఇప్పుడు ఈ గుండు దాని ఒరిజినల్ స్టేట్కి వచ్చింది. గుండు ఒరిజినల్ స్టేట్కి రావడం మనం చావు. ఉపసంహరించుకున్నది ఏమిటి? ఏం పోయినాయి? నామం, రూపం పోయినాయి. అంటే చచ్చినవాడు ఆలోచించటం లేదు, చచ్చినవాడు గాలి పీల్చటం లేదు. శరీరం మనకే ఇచ్చాడు కాబట్టి మనకు వద్దులేని మనమే తీసుకుపోయి తగలబెట్టాం. అది ఉపయోగం లేని కదా, ఇంకెందుకు మనం పెట్టుకోవడం అని ఎవరైతే వాడిని బాగా ప్రేమించారో వాడే తీసుకుపోయి నిప్పు పెట్టేస్తాడు. ఎందుకు పెట్టాడు? అవి ఉపసంహరించుకున్నాయి. ఎవరు ఉపసంహరించుకున్నారు? ఆ నామరూపాలు. మన శరీరంలో నామరూపాలు ఉపసంహరించుకున్నాయి. ఎప్పుడైతే నామరూపాలు ఉపసంహరించుకున్నాయో వచ్చి చేరినవే మనకు అర్థం అవ్వాలి కదా. వచ్చి చేరినవే కదా పోతాయి, ఉన్నవైతే పోవు కదా. ఆలోచించండి కదా, చాలా చిన్న విషయం కదా. మరి ఒక ఇంట్లో ఒక భార్య, ఒక భర్త, ఒక కొడుకు ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నారు. కొడుకు కాలేజీ నుంచి ఇంటికి రాగానే తల్లి ఎప్పుడైనా వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని అనుకుంటున్నారు. వాడు ఇంటికి వచ్చాడు, ఇంట్లో ఉండడం వాడికి సహజ లక్షణం. భర్త ఇంటికి వస్తే వాడు ఇంట్లో ఉండడం వాడికి సహజ లక్షణం. ఇంటికి రాగానే నువ్వు ఎప్పుడు పోతావు అని అడగదు కదా. వీడు ఇంకా పోలేదే అని ఎదురు చూడదు కదా. ఎవరిని మనం అట్లా అనుకుని చూస్తాం? మన ఇంటికి వచ్చిన అతిథి ఎవడైనా వస్తాడనుకో, వాడు ఒక రోజు 2 రోజు ఉండడు. వాడు మామూలుగా హాల్లో వచ్చి కూర్చున్న వాడు
వచ్చిన వాడు పోతాడు. బాగా అర్థమవుతుంది కదా. సచ్చిత్తులు నామరూపాలు, నామరూపాలు సచ్చిత్తులను ఆక్రమించినట్లుగా కనపడుతున్నాయి కదా, అట్లా వచ్చినట్టు. అప్పుడు దానికి ఒక ఆకృతి వచ్చింది. ఎప్పుడైతే సచ్చిత్తుల మీద నామరూపాలు ఆక్రమించినాయో దానికి ఒక పరిమితమైన పరిధి వచ్చింది. పరిధి వచ్చింది అంటే ఏమిటి? బంగారం ఎప్పుడైతే గొలుసుగా మారిందో అది మెడకు పరిమితమైంది. బంగారం ఎప్పుడు ఉంగరంగా మారింది అని నేను ఊరికే మీకు చెప్తున్నాను. పొరపాటుగా కూడా మారింది అన్న పదం ఉపయోగించవాకండి. ఇంకా పదం లేదు, అందుకని నేను అది ఉపయోగిస్తున్నాను. అది మారలే, బాగా గుర్తుపెట్టుకోండి, మారదు. బంగారం ఉంగరం ఎట్లా అవుతుందట? అయితే ఉంగరం కాలేదా? బంగారమే ఉంది. చిన్నపిల్లలకు అదేదో పీచు మిఠాయి ఏదో ఒక మిఠాయి వచ్చేదట. అది దాని పేరు ఒక నాకు బాగా గుర్తులేదు, కానీ ఒక కర్రకి దాన్ని ఇట్లా చుట్టుకుని ఉండేవాడు వాడు. దాని పేరు మరి బొంబాయి మిఠాయో పీచు మిఠాయో? బొంబాయి మిఠాయి అంటే కాటన్ లాగా ఉంటుంది. కాటన్ లాగా దాన్ని షుగర్తో చేస్తాడు. అది అంటే పత్తి పూదిలాగా ఉంటుంది. అది కాదు, ఇది ఇంకొకటి. దీని పేరు కూడా అంటాడు. బొంబాయి మిఠాయో పీచు మిఠాయో ఏదో అంటాడు వాడు. దాని పేరు నాకు గుర్తులేదు. వాడు దాన్ని ఇట్లా పీకుతాడు. కర్రని చుట్టూ ఉంటుంది, దాన్ని ఇట్లా లాగుతాడు. లాగి దాంట్లో గడియారం వేస్తాడు, ఇక్కడ పెడతాడు కదా. ఏమేమో చేసి పిల్లలకి తగిలిస్తుంటాడు వాడు. పిల్లలు అది కొనుక్కోవాలి, గడియారం పెట్టుకోవాలి. గడియారం అంటే మరి మనకి ఈ ఒరిజినల్ గడియారాలు ఇస్తున్నారు, కానీ ఆ రోజుల్లో మరి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు గడియారాలు అవి ఏమి ఇచ్చేవాళ్ళు కాదు పిల్లలు. అది కాసేపు పెట్టుకుని, అది తప్పని కూడా తెలియదు మరి, మన శరీరం చెమటంతా అంటుతుంది, వాడి చేతులన్నీ శుభ్రంగా కూడా ఉండవు. మరి వాడు అలాగే చేస్తాడు. అది రోడ్లోకి వస్తుంది. ఆ రోడ్లో మరి ఆ రోడ్లు అంతా కూడా దానికే పడి ఉంటుంది. అదంతా తిని ఉంటాం మనం. మనకి తెలియదు కదా. దాన్ని ఉంగరంగా గడియారంగా చేస్తాడు. మన ఉంగరాలు పెట్టేవాడు, గడియారాలు కూడా పెట్టేవాడు. ఇప్పుడు పిల్లలు పెట్టుకుంటారేమో నాకు తెలియదు. వారి ఎవరు రావడం చూడలేదు. ఒకప్పుడు వచ్చేవాడు, మీకు కూడా అర్థమైంది కాబట్టి సరే. ఇప్పుడు ఆ పీచు మిఠాయి, దానిపై కాసేపు పీచు మిఠాయినే పెట్టుకున్నాం మనం, దాని పేరు తెలియదు కాబట్టి. ఆ పీచు మిఠాయి గడియారం అయిందా? గడియారం అవ్వకపోతే నా చేతికి ఎట్లా పెట్టాడు? గడియారం అయినప్పుడు కూడా అది పీచు మిఠాయి కదా. ఎందుకంటే వాడు గడియారం పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ తింటున్నాం. కొంతసేపు ఆడుకుని గడియారం పెట్టుకుని కొంతసేపు అది ఎంజాయ్ చేసి తర్వాత మెల్లమెల్లగా దాన్ని తింటున్నాం మనమే. ఆలోచించండి. అంటే అది గడియారం అయిందని వాడు అనుకుంటున్నాడు, కానీ యథార్థంగా అది గడియారం కాలేదు. టైం కూడా చూపించదు, దాంట్లో మిషన్ లేదు. అది మొత్తం పీచు మిఠాయి, కానీ అది గడియారం అయింది. గడియారం అనేటువంటి పరిమితత్వం దానికి వచ్చేటప్పటికీ, అంటే దానికి ఒక సగుణం, దానికి ఒక ఆకారం ఇచ్చేటప్పటికీ అది చేతికి పరిమితమైంది. అది మెళ్ళో వేసుకోవటం లేదు. ఎందుకని? అది కొలుసుకోలేదు. అట్లా బంగారం బంగారంగానే ఉంది. నువ్వు ఎటు చూసినా అది బంగారంగానే ఉంది. అది ఆకృతి ధరించింది. బంగారం ఆకృతి పొందింది. ఆకృతి పొందడానికి దానికి ఇంకొక వస్తువు యొక్క అవసరం కావాలి. బంగారం కావాలంటే బంగారం కంసలవాడు ఖచ్చితంగా కావాలి. ఒక కంసలవాడు ఉంటే సరిపోతుందా? కాదు. వాడికి నిప్పు కావాలి, దానికి గాలి కావాలి. ఎందుకంటే అది కరగబెట్టిన తర్వాత దాన్ని ఆరబెట్టాలి. దానికి దాగని కావాలి, దానికి సుత్తె కావాలి, ఇంకా ఏమో కావాలి. అన్నీ కొట్టి కదా చేస్తాడు వాడు. పీచు మిఠాయి వాడు కప్పుకున్న గడియారం చేసేటట్టు బంగారం ఉంగరం చేయలేడు. వాడికి చాలా అవన్నీ పంచభూతాల సహకారం కావాలి. సగుణం నిర్గుణం కావాలంటే, నిర్గుణం సగుణం కావాలంటే పంచభూతాల యొక్క ఆవశ్యకత కావాలి దానికి. అది ఉన్నప్పుడు అది ఉపయోగపడుతుంది, లేకపోతే అలాగే ఉంటుంది. అది
ఎక్కడ చెబుతున్నాడంటే చెప్పాడు కదా ఇక్కడ, నిర్మమ నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నీరాగ. నిన్నటి వరకు నిరుపాధి నిరీశ్వర వరకు చెప్పాను. నీరాగ అనగానే రాగము లేనిది. రాగం లేదంటే అక్కడ సచ్చిత్తులుగా ఉంది, అది సూక్ష్మ తమరూపం. రాగమధిని, రాగం చేత మధింపబడింది. రాగం ఏమిటి? అనురాగం. రాగంతో మధించబడాలంటే అది ఏమవ్వాలి? సగుణం అవ్వాలి. నిర్గుణం సగుణం. సగుణం అయింది అంటే సూక్ష్మతమ రూపం, సూక్ష్మతర రూపం. నిర్గుణంగా ఉండాలంటే సూక్ష్మతమ రూపం. ఇది ఏదైంది అంటే అదే అయింది. ఏదైతే నిరాగంగా ఉందో, రాగం లేకుండా ఉందో అదే రాగం కలిగింది అయింది. నిర్మద ఏదైతే మదం లేకుండా ఉందో మదనాశిని, అదే మదనాశిని అయింది. ఎందుకంటే దాంట్లో ఏం లేవు. ఏం లేవు అంటే అన్నీ ఉన్నాయి. కరెంటులో వేడి చేసేది, చల్లబరిచేది, ఇంకేదో చేసేది, అవేమి కట్ చేసేది. వెల్డింగ్ వాడు ఏం చేస్తున్నాడు? అతికిస్తున్నాడు కదా. ఇంకొకటి ఏం చేస్తున్నాడు? చెక్కలన్నీ పొయ్యలన్నీ కోస్తున్నాడు. అంటే కరెంటులో కోసే గుణం ఉందా? కరెంటులో అతికించే గుణం ఉందా? కరెంటులో ఫ్రీజ్ చేసే గుణం ఉందా? కరెంటులో మరి ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి, ఏమీ లేవు. అన్నీ ఉన్నాయి, ఏమీ లేవు. అంటే కరెంటులో ఒక శక్తి ఉంది. ఏ ఉపాధిని తగిలిస్తే ఆ పని చేస్తుంది. ఉపాధికి చేసేది కరెంటు చేయించేది. జాగ్రత్తగా ఉపాధికి ధర్మం ఏమిటి? చేసేది. కరెంటు దానితో అది ఏ ఉపాధి అయితే దాంతో ఆ పని చేయించేది. ఇది చేసేది, అది చేయించేది. అంటే కర్త ఎవరవుతారు? కరెంట్ అవ్వాలి కదా. కరెంట్ అంటే నేనేం చేయించలేదు, నాకు అసలు నా శక్తిని ఆ ఉపాధి వాడుకునే చేస్తుంది. అది అక్కర్లేదంటే నేను ఇట్లాగే ఉంటాను. అందుకని దానికి అసలు సంబంధం లేదు. అది నిష్కారణ. నేనేం కారణం చెప్పలేదమ్మా, నేను చేసుకోమని అడగలేదు. వాళ్ళు కావాలనుకున్నారు, నా కరెంట్ మోడల్ నుంచి లాక్కున్నారు, వైర్ పెట్టుకున్నారు, ఇదిగో చేసుకుంటున్నారు. లేదంటే నేను అక్కడే ఉంటాను. మీకు చేసినందువల్ల నాకు లాభం లేదు, చెయ్యనందువల్ల నాకు నష్టం లేదు. మీరు కావాలంటే ఉపయోగించుకోండి, ఊరుకోండి. ఈ మాట నిర్గుణం అంటుంది. సగుణం ఏమంటుంది? ఉపాధి పెట్టుకుని వాడు భ్రాంతిలో కొట్టుకుని నన్ను ఉపయోగించుకుంటున్నాను అన్నాడు. ఎవడు కట్ చేసుకుంటున్నాడు? కట్ చేసుకున్నది స్వామికి ఏమన్నా సంబంధం ఉందా? ఎవడో ఒకడు కదా ఆ పని చేసుకుంటున్నాడు. వాడు భ్రాంతిజంలో ఉండేది. వాడి భ్రాంతిజం ఏమిటి? వాడు ఇల్లు కట్టుకుంటున్నాడు, వాడికి తలుపులు కావాలి, వీడు వెల్డింగ్ చేసుకోవాలి. ఆ ఉపకరణాలు అంటున్నాయి, మాకు సంబంధం లేదు. కరెంటు మాకు సంబంధం లేదు, ఉపకరణాలు మాకు సంబంధం లేదని ఎవడు మరి చేస్తున్నాడు? ఎవడు భ్రాంతిజంలో కొట్టుకుంటున్నాడు? వాడు జీవుడు. వాడెవడు అంటే వాడు నేనే. మరి నేనే ఎందుకు ఈ పని చేశాను? నాకు ఇల్లు కట్టుకోవాలని వాసన వచ్చింది. ఇల్లు కట్టుకోవాలంటే తలుపులు కావాలి. తలుపులు ఎందుకు రాలేదు? ఇంటికి తలుపులు ఎందుకు రాదు? నేను ఒక రహస్యమైన పని చేయాలంటే, ఎప్పటికీ తెలియకుండా నా బంగారం, నా వజ్రాలు అన్నీ దాచిపెట్టుకోవాలంటే నాకు ఒక స్ట్రాంగ్ రూమ్ కావాలి. దాంట్లో నేను ఇవన్నీ దాచిపెట్టుకోవాలి కదా. నీ వాసనని నెరవేర్చుకోవడం కోసం నీవి ప్రపంచంలో ఉన్న వస్తువులను వాడుకుంటున్నావుగా. నిర్గుణమైన వాటిని సగుణంగా చేసి ఆ శక్తిని ఉపయోగించుకుని అనేకమైన నామరూపాలను సృష్టించుకుని అందులో నువ్వే తగులుకుని, నేను సృష్టించుకున్నాను, అందులో నేనే తగ్గుతున్నాను. కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాను. నేను చాలా కష్టపడి. ఇప్పుడు చావాలి. నేను ఆ ఇంట్లోనే ఉన్నా, చావాలి. నాకు ఇప్పుడు ఎట్లా ఉందండి బాబు, ఎంత కష్టపడి కట్టుకున్నాను,
ఈ వాకిలు ఎంత కష్టపడి చేసుకున్నాను. ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్తాను నేను, వాళ్ళు చెప్తారు ఈ డోర్ అమ్మా ఈ నడిచి చేయటం ఎంత ఖర్చు అయిందంటారు, ఎంత చేశాను. ఎందుకు నాయన పోయేటప్పుడు ఆ డోర్ మీద భ్రాంతితో ఈ ఇల్లు వదిలిపెట్టి పోలేవుగా. పోకపోతే ఏముందిలేమ్మా, ఏం కష్టం లేదు, పోయేదాకా ఉంటా కదా. ఈ భ్రాంతి వల్ల ఏమవుతామంటే చచ్చిన తర్వాత, ఈ శరీరం పోయిన తర్వాత ఆ డోర్ మీద నాకు చాలా భ్రాంతి ఉంది. భ్రాంతిజం కదా ఆ పదాలు చూడండి, అందుకు చెప్తున్నా మీకు. ఆ పదం మీకు అర్థం కావాలని చెబుతున్నా. భ్రాంతిజం డోర్ చాలా కష్టపడి 10 మంది దగ్గర వెతికి ఆ డోర్ ఆ డిజైన్ ఆలోచించి ఇది నాకు చాలా బాగుంటుంది. మెయిన్ డోర్లో చూడండి వినాయకుడు, లక్ష్మీదేవి, వీళ్ళకి కాపాడు అంతే కదా. మరి డోర్కి మెయిన్ డోర్కి వినాయకుడిని లక్ష్మీదేవిని పెట్టామంటే వాడికి దండం పెట్టుకోవాలి. ఆయన పెట్టింది గేట్లో పెట్టింది, గేట్లో ఎవరైనా పెట్టేది సెక్యూరిటీ వాడినైనా పెట్టేది. అంటే లక్ష్మీదేవిని సెక్యూరిటీ మనిషి ఆలోచన అవునంటే ఆ మంచి లక్ష్మీగా దగ్గర బొమ్మను తెచ్చి నీ బెడ్రూమ్లో పెట్టుకో, రోజు చూసి కనబడి అదే దేవాలయంలో దేవుడు గదిలో పెట్టుకో. ఆ తలుపు మీద భ్రాంతితో రేపు ఆ ఇంట్లో ఎలుకై పుట్టాలని కర్మ. అది ఆలోచించు. భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు. మనస్సు దాని వైపు వెళ్ళగానే నాకు అటువంటి మంచి డోర్ చేసుకుని అటువంటి ఇంట్లో ఉండాలని అనిపించింది అని అనిపించగానే దానికే చూస్తే అమ్మ నాకేం సంబంధం లేదు, మా ఆయన తీసుకొచ్చాడు పెట్టాడు అంటే పోలే మీ ఆయన కోరుకున్నాడు, ఇది కావాలనుకున్నాడే అది నీకు వాసన అవుతుంది. ఆ వాసనకి లోను కావాకు. ఈ ప్రపంచం మీద భ్రాంతి పెట్టుకోవాకు. భ్రాంతి జం ఇది. ఎదురుచ్చారాకు సంతుష్టం. ఎదురుచ్చా నువ్వు ఆలోచించు. నీవు ఆలోచించకుండా నీకు ఇది వచ్చినట్లయితే అదే నీకు ప్రాప్తంలో ఉండి వచ్చింది. అంటే ఏమిటి? ఎవడెవడికి ఏది లభించాలో వాడికి అది లభిస్తుంది. ఆ పని ఈశ్వరుడు చూసుకుంటాడు. అది నువ్వు అనుకోకుండా నీకు వస్తే రాని, నీకై నీవు అది కావాలని కోరుకుని మాత్రం ఆ పని చేయవాలి. చేస్తే దాని మీద భ్రాంతి వల్ల ఈ ప్రపంచాన్ని నువ్వు వదిలిపెట్టలేవు. తేలిక అసంగ శస్త్రం అంటే అసంగ శస్త్రేన దూడేన చిత్వ. ఊరికే అధ్యాయంలో ఆ శ్లోకం పెట్టుకుని నేను భగవద్గీత చదువుతున్నాను, నువ్వు భగవద్గీత చదవక్కర్లేదు. భగవద్గీతలో అర్ధ శ్లోకం నీకు అర్థం చేస్తే చాలు. నిజంగా నీకు అర్ధ శ్లోకం అర్థమైతే మళ్ళీ ఈ ప్రపంచంలోకి రావు. ఆలోచించు. మనకు అర్థమే కాకపోతే ఊరికే భగవద్గీత ఇంట్లో పెట్టుకుంటే లాభం వస్తుంది. భగవద్గీత రోజు నేను చదువుతానండి, ఏం చదివి ప్రయోజనం? భగవద్గీతను రోజు చదివేది వాటి నీకు ఎప్పుడో జ్ఞానం పెట్టుకుంటా. ఊరికే చదువుతున్నాను, ఊరికే చదివితే వేస్ట్. చాలా కొంతమంది ఉంటారు విష్ణు సహస్రనామం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదన్నారండి, లేకపోతే వెంకటేశ్వర సుప్రభాతం తెల్లవారి. ఇక్కడ మన ఇండియాలో అంత ఉండదు, కానీ నేను అమెరికాలో చూశాను. ప్రతి ఇంట్లో ఒక వీడియో ఇది ఉంటుంది, ఆడియో సీడీలో డివిడీలో ఏమో ఉంటాయి. పొద్దున్నే లేచి ఒక సుప్రభాతం పెట్టాలి. అది పాపం వాగి వాగి సస్తుంటుంది. భగవద్గీత కూడా పెడతారు. వీళ్ళు ఇలా పనులు చేసుకుంటూనే ఉంటారు. ఎవడి కోసం? ఇంటి కోసం. అది ఇల్లు అడిగిందా, నాకు ఆ సౌండ్ కావాలి, నేను అది వినాలి, అది నేను అర్థం చేసుకోవాలి అని ఇల్లు అడుగుతుంది. మన దేశంలో కూడా పెట్టుకుంటారు. అది పాడుతూనే ఉంటుంది, వీళ్ళ పనులు చేసుకుంటూనే ఉంటారు. ఒక్క ముక్క మీద కూడా దానిని మనసులో ప్రవేశించకపోతే ఆలోచించు. ఏమిటి నీకు ప్రయోజనం? ఏం లేదు. ఆ పాడిన వాడికి రాదు, నీకు అసలే లేదు. అందుకని నీలాగా రాగమదని, నిర్మద, మదనాశిని, ఈ జంట సేమ్ వర్డ్స్ వస్తున్నాయి.
అంటే దిగులు కాదు. సంస్కృతంలో చింతకు ఆలోచన. చింతన చేస్తున్నాను అంటే నేను ఆలోచిస్తున్నాను. తెలుగులో చింతకు దిగులు, విచారం. సంస్కృతంలో చింతకు ఆలోచన. నిశ్చింత, నిరహంకార, అహంకారం లేదు. ఈ నెగిటివ్ సౌండ్స్ వస్తున్నవన్నీ కూడా నిర్గుణానికి గుర్తులు. నిర్మోహ, మోహనాశిని, నిర్మమ. అందుకని మీకు ఒకటి చెప్పా కాబట్టి మీకు అన్నీ అర్థం అవుతాయి. నిర్మమ, నిర్మమ,